జలీల్ ఖాన్ కూతురుకి చంద్రబాబు కన్ఫర్మ్ చేశారు. జలీల్ ఖాన్ సేవల్ని మరో రూపంలో పార్టీ వినియోగించుకుంటుందని చెప్పారు. సీఎం అవకాశం ఇస్తే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాపై పోటీ చేస్తానని జలీల్ ఖాన్ చెబుతుంటే చంద్రబాబు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటానని ఆయన కుమార్తె అంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆలూరు రమేష్ అందిస్తారు. ఆలూరి నియోజకవర్గంలో కొత్త అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి తెరపైకి వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కుమార్తె 2019 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. జలీల్ ఖాన్ తన కుమార్తెతో ఈరోజు ముఖ్యమంత్రిని కలిశారు. ఆమె పార్టీలో జాయిన్ అయ్యారు. ఏం చెప్పారు సార్? సీఎం గారు ఏం చెప్పారు? సీఎం గారు ఎప్పుడో పార్టీలో జాయిన్ అయ్యారు. ఆమె ఆల్రెడీ స్టేట్ సెక్రటరీ కూడా పార్టీలో. అయితే మళ్ళీ ఇప్పుడు యూఎస్ వెళ్ళి అన్ని సర్దిద్దుకొని వచ్చేసి నౌ ఆన్వర్డ్స్ ఈజ్ యాక్టివ్ ఇన్ తెలుగుదేశం స్టేట్ సెక్రటరీ కూడా ఉన్నారు. సీఎం గారు ఆలోచన ఏంటంటే మీరు బాగా కష్టపడి తెలుగుదేశం మైలేజ్ ఇవాళ 75% తీసుకొచ్చారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. మీ సేవల్ని నా తెలుగుదేశం పార్టీ మీ కుటుంబానికి అంకితం చేశా. మీ మంచితనం మీకు ఒక రిమార్క్ లేకుండా నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్లారు. బట్ ఇవాళ ఉన్న పరిస్థితిలో న్యూ ఫేసెస్ కావాలి. దట్ టు షీ ఈజ్ ఫ్రమ్ మైనారిటీ క్వాలిఫైడ్. కాబట్టి ఆ అమ్మాయికి ఎంకరేజ్ చేసి మీ సేవలను కూడా ఏదో అది ఏ రూపంలో అవుతుందో ముందు తెలియదు. నేను అనుకుంటున్నా ఎమ్మెల్సీ ఇస్తా అన్నట్టుగా భావిస్తున్నా. ఏదో రకంగా నెక్స్ట్ టైం నేను తీసుకొని ఈ అమ్మాయికి నాకేం తినా రాపోయినా ఈ అమ్మాయితో తోడుగా ఉండి చంద్రబాబు గారి సేవలు ఏ రకంగా చేశారని ప్రజల్లోకి తీసుకెళ్తాను. అంటే మీరు రిటైర్ అయిపోరా? ఇంకా డాక్టర్కి ఏదో నెక్స్ట్ టైం ఆమె పోటీ రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది ఉండదు. 2 సీట్లు ఇస్తారా మీ కుటుంబానికి? అయితే నేను సార్కి ఇప్పుడు కూడా చెప్పాను, సార్ నాకు ఇక్కడ నుంచోబెట్టి గెలిపించుకొస్తా, నాకు అవకాశం ఇస్తే గుంటూరులో కన్న మీద నుంచోవాలని నా కోరిక సార్. మీకు ఏదైనా అటువంటి ఇదేనా ఉంటే అవకాశం ఉంటే చూడండి సార్ అని కూడా చెప్పా. అట్లాగే నాకు చూద్దాం, నేను వెరిఫై చేస్తాను. మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఢిల్లీ వచ్చినాక కూర్చొని మాట్లాడడం నా కోరిక. ఎందుకంటే ఏదో చోటా మోటా నాయకుల మీద నుంచొని గెలవటం అనేది నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ఓడినా గెలిచినా ఒకసారి D2D ఉండాలి. ఎందుకంటే కన్నగాడు నాకు చాలా కాలం నుంచి తెలుసు, కాంగ్రెస్లో ఉన్నాడు. ఆయన పేరులోనే కన్న ఉంది. ఊరంతా కాజేసి ఆయన నీతి కబుర్లు చెప్తాడు. కాబట్టి నాకు అక్కడ ముస్లిం మైనారిటీ సిద్ధంగానే ఉన్నారు. మీ డాక్టర్ ఎలక్షన్కి సిద్ధంగా ఉన్నారో లేదో ఆమెను అడుగుదాం. మేడం, ఏంటి ఎలక్షన్లో పోటీ చేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? సీఎం గారితో ఏం మాట్లాడారు? మీ భవిష్యత్తు ప్లాన్ ఏంటి? సీఎం గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. మా డాడీ లాగా నేను కూడా హార్డ్ వర్క్ చేసి ఐ మేక్ ష్యూర్ ఐ మేక్ హిమ్ హ్యాపీ అండ్ ఆల్సో ద పబ్లిక్ విల్ బీ సాటిస్ఫైడ్ విత్ మై హార్డ్ వర్క్. పార్టీతో ఎలా ఉంది? మీ ఫాదరు ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీతో కానీ రాజకీయాలతో కానీ మీకున్న అవగాహన కానీ అనుబంధం కానీ ఏంటి? వాట్ సెకండ్ ఇస్ దట్ అగైన్? మీరు ఎలా పార్టీతో మీకు రిలేషన్, ఏ రకమైన రిలేషన్ ఉంది? పోటీ చేయడానికి మీకున్నటువంటి ఆసక్తి ఏంటి? ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? దట్ హీ ఈస్ గోయింగ్ టు గైడ్ మీ. నాన్నగారు గైడ్ చేస్తారు. సో ఐల్ జస్ట్ ఫాలో హిమ్ వాట్ ఎవర్ హీ సేస్. మీరు మై ఎఫర్ట్. ఇప్పటి వరకు మీరు విదేశాల్లో ఉండి వచ్చారు. ఇక్కడ ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ రాజకీయాల్లో రావడం అంటే ఎలా చూస్తారు? ఎంత ఈజీగా ఫేస్ చేయగలం అనుకుంటున్నారా? ఏం చేయబోతా ఉన్నారు? Yeah, I've been there for all his campaigning. So I'll make sure I'll go door by door, meet all the public, వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక్కొని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటట్టు చూసుకుంటారు. మీరు మీ నాన్నగారు టీడీపీలో ఉన్నారని టీడీపీని చూస్ చేసుకున్నారా, లేకపోతే వారసత్వంగా చూస్తున్నారా? ఎందుకు చంద్రబాబు గారి పనితీరు పట్ల కానీ అదే ఆమె చెప్పండి సార్. వీఆర్ ఆల్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. The change that he has brought తెలంగాణలో and ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. అదే ఎలా అంటే ఏంటి పాలన నచ్చిందా ఏంటి? చంద్రబాబు ప్రభుత్వంలో మీకు ఏ అంశాలు మిమ్మల్ని ఇంప్రెస్ చేశాయి? I like his vision that he's doing to our state. So we've always been his fans. So అందుకే ఫస్ట్ మైనారిటీ టికెట్ మహిళని అనుకోవచ్చా? మిమ్మల్ని ఇంకా అనౌన్స్ చేసినట్టేనా? అవును. థ్యాంక్ యూ. జలీల్ ఖాన్ కుమార్తె ఈరోజు సీఎం గారిని కలిశారు. ఆయన జలీల్ ఖాన్తో కలిసి ఆయన సీఎంని కలిశారు. వెస్ట్ నియోజకవర్గం, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఆమె పోటీ చేయబోతుందని జలీల్ ఖాన్ చెప్తా ఉన్నారు. మైనారిటీ టికెట్ తొలి మహిళగా పార్టీ నుంచి ఒక మైనారిటీ టికెట్ తన కుమార్తె ఉండబోతుందని జలీల్ ఖాన్ చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి పనితీరు తనకు నచ్చిందని, ఒక విజన్ ఉన్న నాయకుడి నాయకత్వంలో తాను పనిచేయడానికి సిద్ధపడ్డానని, రాజకీయాలకు కొత్త అయినప్పటికీ కూడా నేర్చుకోవడం ద్వారా ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తితో తాను ఉన్నానని షబానా చెప్తా ఉన్నారు. ఎన్టీవీ టీం